హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను ఎంతో రుచిగా చేసుకునే తాలింపన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది మనం లంచ్ బాక్స్‌లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కేవలం మనం రైస్ ఉంటే సరిపోతుందండి. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, ఇందులో 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. అంటే నేను ఒక కప్పు రైస్ అనేది తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఆయిల్ అనేది సరిపోతుంది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం వేరుశనగ గుళ్ళు, ఆ వేరుశనగ గుళ్ళు కొంచెం మనం వేగాక కొద్దిగా ఒక టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒకటి ఎండుమిరపకాయ, ఒక 2 పచ్చిమిర్చి ఇలాగ చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇందులో నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. మీరు ఎన్నో రైస్ ఫ్లేవర్స్ అనేది మీరు ట్రై చేసే ఉంటారు. తప్పకుండా ఈ రెసిపీని కూడా ఒకసారైతే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఎప్పుడు మనం రైస్ మిగిలినా ఇదే రైస్ చేసుకోవాలనిపిస్తుందనమాట. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం బాగా వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయ అనేది కొంచెం లైట్‌గా మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట. ఇది చాలా ఈజీగా లంచ్ బాక్స్‌లోకి మనం చాలా సూపర్ టేస్టీగా ఉండే ఈ తాలింపన్నం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులో నేను కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడగా కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇవన్నీ మనం ఆయిల్‌లో వేయడం వల్ల ఈ పచ్చిమిర్చికి, ఎండుమిరపకాయలకి, ఈ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టి ఉప్పు, కారం అనేది కూడా మనకి చాలా బావుంటుందండి. అన్నంలో తినేటప్పుడు కూడా మనకి చప్పగా అనిపించదనమాట. ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ అనేది వేసుకున్నానండి. రైస్ అనేది విడివిడిగా వేసుకుంటేనే బావుంటుందండి. ముద్దగా కాకుండా ఆల్రెడీ మనం చల్లారి పెట్టేసుకోవాలనమాట అండి ఈ రైస్ అనేది. అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే తాలింపన్నం అనేది రెడీ అయిపోయింది కదండీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. అలాగే ఇంత తక్కువ టైంలోనే ఈ తాలింపన్నాన్ని మనం చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే మనం రెడీ చేసుకున్నాం కదండీ. ఒక్కసారైతే మీరైతే ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్‌లోకి అనేది తీసేసుకున్నానండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.